డిఎస్ ఎవరి సొంతం? ఇందూరు పాలిటిక్స్లో ఇప్పుడు దీనిపైనే చర్చ. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన డి శ్రీనివాస్ మధ్యలో ఒకసారి బీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చారు. చివరికి కాంగ్రెస్ పార్టీ నేతగానే కన్నుమూశారు. అలాంటి నేత విషయంలో బీజేపీ ఎందుకు ఎంటర్ అయింది? ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు? తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోందట. ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు డిఎస్ గా సీనన్నగా పిలుచుకునే నేత. నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీకి సేవలందించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారాయన. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ గా తనకు హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా పోషించారు డిఎస్. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని అపాయింట్మెంట్ లేకుండా కలిసే నేతల్లో డిఎస్ ఒకరని చెబుతారు. అంతటి నాయకులైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎందరో నేతల్ని తీర్చిదిద్దారు. ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు కారణమయ్యారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల్లో చాలా మంది డిఎస్ శిష్యులేనని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అంటే డిఎస్, డిఎస్ అంటే కాంగ్రెస్ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు ధర్మపురి శ్రీనివాస్. అలాంటి నేత రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితుల్లో గులాబీ కండువ కప్పుకున్నారు. కొన్నాళ్ల పాటు బీఆర్ఎస్ లో కొనసాగారు. చివరికి తన సొంత పార్టీగా భావించి కాంగ్రెస్ లో చేరిపోయారాయన. అందులో ఉంటూనే అనారోగ్యంతో కన్నుమూశారు ధర్మపురి శ్రీనివాస్. ఈయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో కొనసాగుతుండగా మరో కుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇందూరులో కాంగ్రెస్ నేతగా ఇంతటి పేరు తెచ్చుకున్న డిఎస్ ను తమ వ్యక్తిగా చేసుకునేందుకు బీజేపీ తంటాలు పడుతుంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిఎస్ విగ్రహావిష్కరణలో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ నేతగా ఉంటూ కన్నుమూసిన డిఎస్ కు ఆ పార్టీ నేతలు సముచిత గౌరవం ఇచ్చారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ నివాసానికి వెళ్లి అప్పట్లో నివాళులర్పించారు. అనంతర పరిణామాల్లో ధర్మపురి శ్రీనివాస్ హస్తం పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ మంజూరు చేసింది. చివరకు విగ్రహం సైతం ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇలాంటి వేళ అనూహ్య పరిణామాలు జరిగాయి. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్థానికంగా కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డిఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ కన్నుమూసిన డిఎస్ ఎప్పుడు బీజేపీలో చేరలేదు. అలాంటిది కమలం అగ్రనేతలు డిఎస్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించారన్నదే పొలిటికల్ గా దుమారం రేపుతుంది. పైగా విగ్రహావిష్కరణ జరిగిన రోజు డిఎస్ మొదటి వర్ధంతి కూడా కావడం. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన తన కుమారుడితో అమిత్ షా గురించి మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్ కావడం డిఎస్ అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా చేసింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి కాదు, నిజామాబాద్ జిల్లా అంతటా ఎంతో ప్రభావం చూపే నేతగా డిఎస్ కి పేరు. పైగా ఆయన కుమారుల్లో ఒకరు బీజేపీలో ఎంపీగా ఉన్నారు. దీంతో డిఎస్ అనుచరగణాన్ని, అభిమానులను తమ వైపు తిప్పుకునేందుకు విగ్రహం ఆవిష్కరణ రూపంలో కమలం నేతలు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి కొంతకాలం మినహాయిస్తే చివరి వరకు కాంగ్రెస్ లో ఉన్న డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తే హూందాగా ఉండేదని, అలా కాదంటే డిఎస్ సతీమణితో ఆవిష్కరింపజేసినా బాగుండేదని అంటున్నారు. అలాంటివేమీ చేయకుండా ఏం సంబంధం లేని బీజేపీ నేతలతో సీనన్న విగ్రహాన్ని ఎలా ఆవిష్కరింపజేశారని ప్రశ్నిస్తున్నారు డిఎస్ అభిమానులు, సగటు కాంగ్రెస్ కార్యకర్తలు. For more videos like this, subscribe Big TV channel.